ఇండిగో సంస్థ మొండిగో సంస్థలా మారింది. టికెట్లు బుక్ చేసుకున్నా, విమానాల్లో ఇంధనం ఉన్నా కానీ కదలలేని స్థితిలో ఫ్లైట్స్ ఉన్నాయంటూ ప్రకటించింది ఇండిగో. దయచేసి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి లేదా రద్దు చేసుకోండి అంటూ ఆ సంస్థ ప్రకటించింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఘటనపై విచారణకు కమిటీ వేసింది. ప్రయాణికులకు విజ్ఞప్తి. ఎయిర్పోర్టుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ప్రయాణించాల్సిన ఇండిగో విమాన సర్వీసు రద్దు చేయబడింది, గమనించగలరు. ఇది గత 3 రోజులుగా ఇండిగో విమాన సంస్థ చెబుతున్న స్టేట్మెంట్. 1 కాదు, 10 కాదు, 100 కాదు, ఏకంగా 400 విమానాలను రద్దు చేసింది ఇండిగో విమాన సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తమ విమానం ఎప్పుడు గాల్లోకి ఎగురుతుందోనని ఎదురు చూస్తున్నారు. కానీ ఇండిగో సంస్థ మాత్రం మొండిగోల తయారైంది. ప్లీజ్ సార్, ప్రస్తుతానికి ఇండిగో విమానానికి స్కెడ్యూల్ రాలేదంటూ సమాధానమిస్తున్నారు సిబ్బంది. దీంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇండిగోకు వ్యతిరేకంగా ఎయిర్పోర్టు దద్దరిల్లిపోయేలా ప్రయాణికులు నినాదాలు చేశారు. ఇండిగో సిబ్బంది కనీసం మంచినీళ్లు, ఆహారం ఇవ్వడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు ఎయిర్పోర్టు లాంజుల్లో పలువురు నేలపై నిద్రిస్తారు. ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ అయింది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. సంక్షోభానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీజీసీఏ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ప్రయాణికులకు వసతిని ఏర్పాటు చేయడంతో పాటు ఇండిగో విమానాల రద్దుపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం తెలిపింది. ఇండిగో సంస్థ కోసం ఎఫ్డీటీఎల్ నిబంధనలను సడలించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. Because we have observed this only in Indigo. So we have established a committee which will inquire into all this so that they can establish where things went wrong and who did it wrong, and we are going to take necessary action on that also. This thing shouldn't be left unattended. We are taking strict action on this so that whoever was responsible into this needs to pay for it. ఇదిలా ఉంటే ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రీస్కెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ చేస్తామని ఇండిగో తెలిపింది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దు వల్ల సాఫ్ట్వేర్ జంటకు వింత అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన మేధా క్షీర్ సాగర్, భువనేశ్వర్ కు చెందిన సంగం దాస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి వివాహ రిసెప్షన్ ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. అయితే అకారణంగా ఇండిగో విమాన సంస్థ సర్వీసులను రద్దు చేయడంతో వర్చువల్ గా రిసెప్షన్ లో కూర్చున్నారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులు స్క్రీన్ లో వధూవరులను చూసి ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక బెంగళూరుకు చెందిన నమిత అనే మహిళ తన తండ్రి చితాభస్మాన్ని హరిద్వార్ లో కలిపేందుకు శుక్రవారం నాడు ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ చేయడంతో తండ్రి చితాభస్మంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇండిగో సర్వీసుల రద్దుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ గుత్తాధిపత్యమే ఇండిగో విమానాల రద్దు ఆలస్యాలకు ప్రధాన కారణమన్నారు. ఎప్పటిలాగే ఈ నిస్సహాయతకు సాధారణ పౌరులే మూల్యం చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు విమాన రంగంతో సహా అన్ని రంగాల్లో న్యాయమైన పోటీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ అంశాలపై పార్లమెంట్ లో చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి నోటీసులు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. तो अगर डीजीसी इतना टूथलेस है
कि जनता के जो तकलीफ है उसको दरकिनार कर कर एयरलाइंस की खातिरदारी में लगा हुआ है, क्योंकि एक डुओपली बन चुकी है पूरे मार्केट में। तो कभी अकाउंटेबिलिटी होगी? आप सिविल एविएशन मिनिस्ट्री बंद कर दीजिए। अगर आप किसी के लिए जिम्मेदार नहीं है, एफएएस बढ़ते हुए एफएएस के लिए जिम्मेदार नहीं है, पैसेंजर सेफ्टी के लिए आप जिम्मेदार नहीं है, तो आपकी जिम्मेदारी कहां तय होगी? तो ये आज मैंने कॉलिंग अटेंशन मोशन डाला है। मैं उम्मीद करती हूं उसके जवाब में राज्यसभा में, अगर चेयरमैन उसको एडमिट करते हैं, राज्यसभा में वो आकर जवाब देंगे। ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వెంటనే విమాన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇండిగో విమానాలు రద్దు కావడంతో స్టాక్ మార్కెట్లలో షేర్లు పతనమయ్యాయి. షేర్లు పతనమవుతూ ఉండడంతో ఇండిగోకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు.